తిరుపతి జిల్లా పుత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది తల్లి పద్మ. కట్టుకున్న భర్త శివశంకర్ తీరుతో పద్మ మనస్తాపానికి గురయ్యింది. శివశంకర్ మరియు పద్మ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన దగ్గర నుంచి పని చేయకుండా భర్త జులాయిగా తిరుగుతుండడంతో అప్పులు కట్టలేక పద్మ ఇబ్బందులు పడింది. ప్రస్తుతం పద్మ మరణానికి ముందు రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తుంది. ఈ అంశానికి సంబంధించి అయితే పోలీసులు ఇటు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. వస్తా పోతా ఉంది. నేను వాళ్ళమ్మ అందరూ వస్తా పోతా ఉన్నామే. ఆర్థికంగా చితికిపోయారు. ఏదైనా చేసుకుంటున్నా. ఈరోజు సాయంత్రము పుత్తూరు టౌన్లో కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్లో తల్లి పద్మ 27 years, ఈ లాస్య 5 years, ఈ తేజశ్రీ 7 years. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు. ఖైదీ అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. తిరుపతి జిల్లా పుత్తూరులో ఇటు ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా బలన్మరణానికి పాల్పడింది అంటూ ఇటు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, పుత్తూరు జిల్లా ఏదైతే పూర్తి స్థలం చిత్తూరు జిల్లా పుత్తూరులో ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఒక తల్లి తన ఇద్దరి పిల్లలని కూడా ఇది చేసిన తర్వాత తాను కూడా బలమరణానికి పాల్పడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే వీరి బలమరణానికి కారణమని మనకు తెలుస్తా ఉంది. ఏదైతే 2019 సంవత్సరం అంటే గత 8 ఏళ్ల క్రితం కూడా ఎవరైతే పద్మజ అలాగే శివశంకర్ ప్రేమ వివాహం చేసుకున్నారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తరచూ వీరి మధ్య కూడా గొడవలు జరిగి ఆర్థికంగా సరిగ్గా ఇబ్బందులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అప్పులు చేశారు. అయితే ఈ అప్పులు తీర్చడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఇంట్లో ఖర్చులకు కూడా శివశంకర్ డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈ క్రమంలో కూడా ఈ పరిస్థితులన్నీ చూసినటువంటి పద్మజ విసిగిపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉంది, కేవలం నేను ప్రేమ వివాహం చేసుకున్నందుకే నాకు ఈ పరిస్థితి దాఖలించిందని చెప్పేసి కూడా ఒకంత మనస్తాపానికి గురవడంతో ఈ రోజు మనం చూసుకుంటే ఇట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే శివశంకర్ ఉన్నారో అతను శ్రీ సిటీలో పనిచేస్తున్నాడు. అయితే అతను డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా తన పిల్లలతో పాటుగా తాను కూడా ఈ బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం చేసుకున్నాను. ఈ క్రమంలోనే తాను ఈ విధంగా అర్ధాంతరంగా కూడా తనకు చాలించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు చెప్పిన వివాహం చేసుకుంటే ఈ రోజు నేను చక్కగా జీవించేదాన్ని. అంటే జీవితంలో సెటిల్ కాని అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా 8 ఏళ్లుగా కూడా తన అన్నకు దూరం అయ్యాను, తన కుటుంబానికి దూరం అయ్యాను. 8 ఏళ్లుగా తన అన్న ఎదురుగా వెళ్లి నిలబడి అన్నాన్ని పలకరించేదానికి నేను నోచుకోలేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పద్మజ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తన చివరి లేఖ ఏదైతే రాసిందో. డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అన్న అనుమానాలు కూడా ఏమైనా ఉన్నాయా? పూర్తి స్థాయిలో కుటుంబ సమస్యలే. అంటే మొదటి నుంచి కూడా ఆర్థికంగా ఇతను జులాయిగా తిరగటము, ఏ జాబ్ స్థిరంగా పనిచేయకపోవడము, ఈ నేపథ్యంలో అప్పులు చేయడం, అప్పులు చేసిన తర్వాత కొన్ని లోన్లు తీసుకోవడం, వీటిని కట్టలేకపోవడము. అంటే ఈ నేపథ్యంలో కూడా భార్య భర్తలకి మధ్య కూడా కొన్ని గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పులు చేయటము, సరిగ్గా పనిచేయకపోవటము, దీని మీద భార్య ఎప్పుడు నిలదీయటము, ఇలా అప్పులు ఉంటే ఎలాగా, ఆ అప్పులు వాళ్ళు ఇతను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి పద్మజను అడగటము లేదా వేధించడము ఇలాంటివి చేస్తూ ఉంటే చూసి విసిగిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో దీనిపైన భర్త నిలదీయటం అంటే కనీసం కుటుంబ అవసరాలకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు వాళ్ళ బాగోగులు కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, ఈ అంశాలని కట్టాలి, ఇంట్లో ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా భర్త పట్టించుకోకపోవడము, తనకు దాన్ని ఇంకా సెటిల్ కాలేదు, దానికోసం అప్పులు చేస్తున్నానని చెప్పడం అంటే తరచూ కూడా ఈ వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అరెస్ట్ చేశారా మల్లికార్జున?
ప్రస్తుతం భర్తను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే చివరి లేఖ రాసిందో పద్మజ, ఆ చివరి లేఖలో ఆమె పొందుపరిచినటువంటి అంశాల కారణంగా ఏం జరిగింది, ఎంత తప్పు చేశారు, ఎందుకు ఆమె పిల్లలతో పాటుగా ఈ విధంగా బలమరణానికి పాల్పడడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అతన్ని విచారిస్తున్నారు. పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మేము స్వాగతించాము, సరిగ్గా చూసుకోలేక చాలా సార్లు కూడా నాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా తల్లితో కూడా ఆమె చెప్పుకొని బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తమ అల్లుడే ఈ విధంగా మా పాప ఇలా బలమరణానికి పాల్పడడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఆ రకంగా డిఎస్పీ అక్కడికి సంఘటన ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. ఆడ పరిస్థితులను గమనించి ఎవరైతే శివశంకర్ ని అదుపులోకి తీసుకున్నారో తమ దిశలో వాళ్ళు విచారిస్తున్నారు. సంఘటన ఏ విధంగా జరిగింది, ముందు రోజు ఏం జరిగింది అనేది కీలకం. ఎందుకంటే సడన్ గా కూడా ఒక డెసిషన్ అంటూ ఎప్పటికీ రాదు కాబట్టి ఏం జరిగిందన్న విషయాలపైన ఆరాధిస్తున్న తర్వాత ఎదుటిపైన కేసు నమోదు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నేను వివాహం చేసుకోవడం వల్లనే నేను ఈ రకంగా బాధపడుతున్నాను, ఈ రకంగా చనిపోవాల్సి వస్తుంది, ఇంకో జన్మ అంటూ ఉంటే కనుక తల్లిదండ్రులు చూపించేటువంటి పెళ్లినే చేసుకుంటానని చెప్పేసి కూడా తన చివరి లేఖలో పొందపరిచిన అంశాలు అందరి హృదయాలను కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ గ్రామం అంతా కూడా ఒకంత శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అన్నకు దూరం అయ్యాను, నా చివరి కోరిక ఏంటంటే అన్న నేను చనిపోయాను అంటే నేను బతుకున్నప్పుడు నేను కలవలేకపోయాను, నీతో మాట్లాడలేకపోయాను, నీ ముందు నిలవలేకపోయాను, నేను చనిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నా పిల్లల్ని చూడన్నా, నన్ను ఒక్కసారి పాప అని పిలువన్నా అని ఆ చివరి లేఖలో రాసేటువంటి అంశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్పవచ్చు. ఒక వేదనతో 8 సంవత్సరాలుగా ఒక వేదన అనుభవించినటువంటి పద్మజ తను ఏవైతే నరకం అనుభవించిందో ఆ అంశాలంటే కూడా ఒక పేపర్ పైన రాసి, అంటే నేను లేకపోతే తన పిల్లలు ఏమైపోతారో, తమ పిల్లల పరిస్థితి కూడా ఎలా ఉంటుంది, ఇలాగనే ఉంటుంది కదా అని ఆలోచించే పూర్తి స్థాయిలో ఈ బలం మరణానికి పాల్పొన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలు ఎంతో జీవితం ముందుకు సాగాల్సినటువంటి క్రమంలో కూడా ఇలాగా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల కూడా పూర్తి స్థాయిలో స్థానికులు కూడా కలిసి వేస్తున్నారు. బంధువులు కూడా కట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఇలాంటి వారిపైన కూడా. ఎందుకంటే పిల్లలతో పాటుగా తను చనిపోవడం అనేది చాలా విషాదకరమైన సంఘటన కాబట్టి ఎవరైతే భర్త ఉన్నాడో భర్త వేధింపులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది కాబట్టి అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులతో పాటు కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ మల్లికార్జున. తిరుపతి జిల్లా పుత్తూరులో దారుణం చోటు చేసుకుంది. 2 పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది తల్లి పద్మజ. కట్టుకున్న భర్త శివశంకర్ తీరుతో ఇటు పద్మ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇటు శివశంకర్ మరియు పద్మ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన దగ్గర నుంచి పని చేయకుండా భర్త జులాయిగా తిరుగుతూ ఉండడంతో అప్పులు కట్టలేక ఇబ్బందులు పడింది పద్మ. ప్రస్తుతం అయితే పద్మ మరణానికి ముందు రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది. ఇటు చూసుకుంటే పెళ్లి తర్వాత కూడా ఊహించని కష్టాలు ఎదురయ్యాయి అంటూ కూడా లేఖలో తెలపడం జరిగింది. భర్త శివశంకర్ వల్ల తాను మరియు తన పిల్లలు తీవ్రంగా బాధపడ్డారు అంటూ కూడా వేదన వ్యక్తం చేస్తూ ఇటు లేఖలో రాయడం జరిగింది. ఇంటి ఖర్చులకైనా కూడా డబ్బులు అడగని స్థితిలో కూడా ఉన్నారు అంటూ పేర్కొనింది. భర్త పని చేయకపోయినా కూడా అప్పులు చేసి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు అంటూ ఆరోపణలు చేసింది. భార్య మరియు పిల్లలను పోషించలేని వ్యక్తి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటూ కూడా ఆమె అక్కడ లేఖలో ప్రశ్నించడం జరిగింది. ఇంకొక పెళ్లి చేసుకున్నా కూడా కనీసం సెటిల్ అయ్యాక చేసుకోవాలి అంటూ కూడా అక్కడ పద్మ సూచించినట్టు తెలుస్తోంది. కంప్లీట్గా చూసుకుంటే ఇటు వచ్చే జన్మలో అయినా కూడా తల్లిదండ్రులు చూసిన పెళ్లితోనే సుఖంగా ఉండాలి అంటూ కూడా ఆమె అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలో రాసిన విషయం అయితే చూడొచ్చు. అక్కడ ఆమె చూసుకుంటే తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు చెప్తూ కూడా ఇక్కడ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఇటు పద్మకు వచ్చేసి 27 సంవత్సరాలు మరియు 2 పిల్లలు ఇక్కడ లాస్యాకి 5 మరియు తేజశ్రీకి అయితే 7 సంవత్సరాల నుండి తెలుస్తుంది. కంప్లీట్గా దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ఇటు భర్త వల్లనే అంటే భర్త పెట్టే ఆవేదన ఇటు తట్టుకోలేక ఇటు పద్మ మరియు 2 పిల్లలు బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. నేను వస్తా పోతా ఉంది, నేను వాళ్ళమ్మ అందరూ వస్తా పోతా ఉండేమే.